చూడండి స్టూడెంట్స్, క్వశ్చన్ ఏమి అడిగారు? ఫైండ్ కాన్స్టాంట్స్ ఏ బి సి సో దట్ ద వెక్టార్ ఏ అనే వెక్టార్ ఇచ్చారు. సో ఈ వెక్టార్ ఇర్రొటేషనల్ అయితే ఏబిసి వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. దెన్ ఆఫ్టర్ దట్ సచ్ దట్ ఏ ఈక్వల్ టు డెల్ పై. యాక్చువల్గా ఇది స్కేలార్ పొటెన్షియల్. దీని మీనింగ్ ఏంటండి? స్కేలార్ పొటెన్షియల్. ఓకేనండి. సో ఫస్ట్ ఏమంటున్నారండి? ఏ అనే వెక్టర్ ఏమంటున్నారు? ఇర్రొటేషనల్. సో గివెన్ వెక్టార్ ఏ ఈజ్ ఇర్రొటేషనల్. సో ఇర్రొటేషనల్ మీనింగ్ ఏంటండి? కర్ల్ ఏ బార్ ఈక్వల్ టు 0 అని అర్థం అండి. ఇర్రొటేషనల్ మీనింగ్ కర్ల్ ఏ బార్ ఈక్వల్ టు 0. సో కర్ల్ ఏ బార్ అంటే ఏంటండి? డెల్ క్రాస్ ఏ బార్ అండి. సో డెల్ క్రాస్ ఏ బార్. సో ఇక్కడ డెల్ అంటే ఏంటండి? డో బై డో ఎక్స్ ఆఫ్ ఐ బార్ డో బై డో వై ఆఫ్ జే బార్ ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ కే బార్ అండి. ఓకేనా? సో ఇదొక వెక్టర్. ఏ బార్ అనేది ఒక వెక్టర్ అండి. సో ఇలా టూ వెక్టర్స్ని డెట్ని ఫైండ్ అవుట్ చేయడం. క్రాస్ డెల్ క్రాస్ ఏ బార్ అంటే ఫస్ట్ రెండిట్లో కామన్గా ఉన్న ఐ బార్ జే బార్ కే బార్ని తీసుకుంటాం. సో నెక్స్ట్ ఫస్ట్ ఏముందండి? డెల్ ఉంది. సో డెల్ యొక్క ఐ బార్ కోఎఫిషియంట్ డో బై డో ఎక్స్, జే బార్ కోఎఫిషియంట్ డో బై డో వై, కే బార్ కోఎఫిషియంట్ డో బై డో జెడ్. సో నెక్స్ట్ ఇదే విధంగా ఏ బార్ అంటే ఏ వెక్టర్లో ఐ బార్ కోఎఫిషియంట్ ఏంటండి? ఎక్స్ ప్లస్ 2y ప్లస్ ఏజెడ్. సో నెక్స్ట్ bx మైనస్ 3y మైనస్ జెడ్. సో నెక్స్ట్ 4x ప్లస్ cy ప్లస్ 2z. ఓకేనా అండి? సో ఇప్పుడు డెట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ప్లస్ మైనస్ ప్లస్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ దిస్ ఈజ్ ఇంటూ దిస్ వన్ మైనస్ దిస్ ఈజ్ ఇంటూ దిస్ వన్. సో డో బై డో వై ఆఫ్ 4x ప్లస్ cy ప్లస్ 2z ఈజ్ మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ దిస్ వన్ bx minus 3y minus z is minus j bar into this cross is minus this cross. So dou by dou x of 4x plus cy plus 2z is minus dou by dou z of x plus 2y plus az. Okay, so this is plus k bar into this is into this one is minus this is into this one. So dou by dou x of bx minus 3y minus z is minus dou by dou y of x plus 2y plus az. ఓకేనా అండి? క్లియర్? సో దిస్ ఈజ్ ఇంప్లాయిస్ ఏమవుతుందండి? దిస్ ఇస్ 0 కదండి, ఈక్వల్ టు 0 తీసుకోండి. ఇంప్లాయిస్ ఐ బార్ ఇంటూ. సో ఫస్ట్ డో వైతో, ఇది పార్షియల్ డిఫరెన్షియేట్ కాబట్టి వై ఎక్కడుందో అక్కడ మాత్రమే చేస్తాం. వై లేని టర్మ్స్ని మనము కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తామండి. ఓకేనా? సో ఇక్కడ వై సివై ఉంది. సో సి ఇంటూ 1 సి. సో ఇక్కడ జెడ్ మైనస్ జెడ్ ఉందండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఈజ్ మైనస్ జే బార్ ఇంటూ. ఇక్కడ ఎక్స్తో చేస్తున్నానండి 4. నేను నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జెడ్తో చేస్తున్నాను. జెడ్ వచ్చేసరికి ఏ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ఇంటూ ఏ మైనస్ ఏ. నెక్స్ట్ ప్లస్ కే బార్ ఇంటూ. సో ఇక్కడ ఎక్స్తో చేస్తున్నానండి. ఎక్స్తో చేస్తే బి. ఇక్కడ వైతో చేసాం అనుకోండి 2 అవుతుంది. మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో నేను ఇలా 0ని ఎలా రాస్తున్నాను అంటే 0 ఐ బార్ ప్లస్ 0 ఇంటూ జే బార్ ప్లస్ 0 ఇంటూ కే బార్. సో సిమిలర్ వర్డ్స్ని కంపేర్ చేయొచ్చు కదండి. సో అలా కంపేర్ చేస్తే ఏమవుతుంది? సి ప్లస్ 1 ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ సి ఈక్వల్ టు మైనస్ 1. సో నెక్స్ట్ మైనస్ ఆఫ్ 4 మైనస్ ఏ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఇంప్లైస్ ఏ ఈక్వల్ టు మైనస్ 4. సో నెక్స్ట్ బి మైనస్ 2 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఇంప్లైస్ బి ఈక్వల్ టు 2. సో ఫైనల్గా ఏ ఈక్వల్ టు మైనస్ 4, బి ఈక్వల్ టు 2, సి ఈక్వల్ టు మైనస్ 1 వచ్చేసాయి. సో ఏబిసి వాల్యూ వచ్చేసింది. సో వీటిని తీసుకెళ్ళి ఏ వెక్టార్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏ బార్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఎక్స్ ప్లస్ 2y. ఏ అంటే ఎంతండి? మైనస్ 4. సో మైనస్ 4z. ఓకే, ఇంటూ
I bar is plus b అంటే ఎంతండి 2. సో 2x minus 3y minus z into j bar. సో నెక్స్ట్ ప్లస్ 4x c అంటే ఎంతండి -1. సో -y ప్లస్ 2z into k bar. దిస్ ఈజ్ ద ఏ బార్ ఫైనల్లీ. సో నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారండి, పై ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సచ్ దట్ ఏ బార్ ఈక్వల్ టు ఏమంటండి డెల్ బార్ ఇంటూ పై. సో ఏ బార్ అంటే ఇదే కదండి. సో ఎక్స్ ప్లస్ 2y మైనస్ 4z ఇంటూ ఐ బార్ ప్లస్ 2x మైనస్ 3y మైనస్ z ఇంటూ j బార్ ప్లస్ 4x మైనస్ y ప్లస్ 2z ఇంటూ k బార్. దిస్ ఈజ్ ఈక్వల్ టు డెల్ అంటే ఎంతండి డో బై డో ఎక్స్ ఆఫ్ ఆల్రెడీ పై ఉంది కాబట్టి ఇంట్లో. సో పై ఐ బార్ ప్లస్ డో పై బై డో వై ఇంటూ జే బార్ ప్లస్ డో పై బై డో జెడ్ ఇంటూ కే బార్. ఓకే క్లియర్ అండి. సో దిస్ ఈజ్ ఇంప్లైజ్. సో ఇక్కడ చూడండి నేను విడివిడిగా తీసుకొని పై ఈక్వల్ రాస్తాను ఫైనల్గా. సో డో పై అంటే కంపారిజన్ చేస్తున్నాను. డో పై బై డో ఎక్స్ ఈక్వల్ టు సో ఐ అడిగితే ఐ కంపేరింగ్ ఎక్స్ ప్లస్ 2y మైనస్ 4z. సో ఇది dపై ఈక్వల్ టు డో ఎక్స్ నట్ సైడ్కి పంపిస్తే ఎక్స్ ప్లస్ 2y మైనస్ 4z ఇంటూ dx. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇంటిగ్రేటింగ్ అప్లై చేస్తే ఏమవుతుందండి పై ఈక్వల్ టు ఎంతండి ఓ సారీ అండి, ఇక్కడ మనం ఇలా కాదు మామూలుగా చేయొచ్చు. సో ఇక్కడ నార్మల్గా చేయొచ్చు అండి మనం. అది ఎలా అంటే డెల్ అంటే ఎంత అండి డో బై డో ఎక్స్ ఆఫ్ ఐ బార్ డో బై డో ఎక్స్ ఆఫ్ జే బార్ డో బై డో ఎక్స్ ఆఫ్ కే బార్. సో ఇంటూ పై. ఓకేనా అండి. సో పై అప్పుడు ఏమవుతుందండి ఇవన్నీ ఇటు సైడ్కి వెళ్తే డిఎక్స్ డివై డిజెడ్లు అవుతాయండి. సో అది ఎలానో చూద్దాం. సో ఇటు వచ్చేసరికి డిపై ఈక్వల్ టు సో ఫస్ట్ ఎక్స్వై చూద్దాం. సో ఇక్కడ చూడండి స్టూడెంట్స్. సో ఈ స్టెప్ నుంచి తీసుకున్నాను అన్నమాట నేను. సో ఈ స్టెప్ నుంచి పై అటు సైడ్ ఉంచేసి మిగతా అన్ని ఇటు సైడ్ పంపిస్తే సో ఇంటూ ఫార్మేట్లోకి వస్తే డో అనేది ప్రతి దాంట్లో కామన్గా ఉంది కాబట్టి అటు సైడ్ డో పై వెళ్తుంది. దాన్ని డీపైగా రాసాను ఎందుకంటే ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాను కాబట్టి. సో మిగతా ఎక్స్ వై జెడ్ అటు సైడ్ పంపిస్తే డిఎక్స్లో అవుతాయి. సో అంటే డినామినేటర్లోనే న్యూమరేటర్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఏం అప్లై చేస్తానంటే ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తాను. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుందని ఇంటిగ్రల్ డిపై ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ ప్లస్ 2y మైనస్ 4z ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 2x మైనస్ 3y మైనస్ z ఇంటూ డివై ఈజ్ ప్లస్ ఇంటిగ్రల్ 4x మైనస్ y ప్లస్ 2z ఇంటూ dz. ఓకే. సో ఇంటిగ్రల్ డిఫరెన్షియేషన్ క్యాన్సిలేషన్ పై ఈక్వల్ టు సో ఇక్కడ ఎక్స్ తోటి చేస్తే ఎక్స్కి వచ్చేసి x²/2 అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి 2xy అవుతుంది. సో ఇక్కడ మైనస్ 4xz అవుతుంది ఈజ్ ప్లస్ సో ఇక్కడ వైతో చేస్తే 2xy ఈజ్ మైనస్ 3y²/2 ఈజ్ మైనస్ yz. సో ఫైనల్లీ దీన్ని జెడ్తో చేస్తే 4xz మైనస్ yz ఈజ్ ప్లస్ 2z²/2. సో దిస్ ఈజ్ ఇంప్లైస్ పై ఈక్వల్ టు సో చూడండి x² y² z² అన్నిట్లో 1/2 కామన్గా ఉంది. సో x² మైనస్ 3y² ప్లస్ 2z². నెక్స్ట్ 2xy1 2xy అండ్ ఇది 4xz కదండి. ఓకే. సో ఫస్ట్ 2xy ప్లస్ 4xy. సో నెక్స్ట్ xz. సో 4 మైనస్ 4 క్యాన్సిల్. నెక్స్ట్ మైనస్ yz మైనస్ yz మైనస్ 2yz. ఓకే. దిస్ ఈజ్ ద పై వాల్యూ. ఓకేనా అండి. క్లియర్.
Okay, thank you friends. Sorry, thank you students.